చెప్పేదంతా నేనే. సో హలో ఎవ్రీవన్. సో చాలా మంది అయితే మనల్ని ఏం కోర్సెస్ టీచ్ చేస్తున్నారు, అంటే ఎలాంటి కోర్సెస్ టీచ్ చేస్తున్నారు, మరి ఇంకేంటి చేస్తున్నారు, లైక్ బీటెక్ లాగే ఉంటుందా, అవునా, లైక్ మీరే టీచ్ చేస్తారా లేదా వేరే వాళ్ళు ఎవరైనా టీచ్ చేస్తారా, అది ఇదన్నా చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యన. సో అందరికీ ఒక క్లారిటీగా చెప్తాను అంటే, నేను టీచ్ చేసే కోర్సెస్ అయితే 2 టైప్స్ అన్నమాట. అంటే ఒక కోర్స్ ఒకటి, ఒక కోర్స్ ఇది. సో లైక్ ఫస్ట్ కోర్స్ ఏంటంటే ఏ అండ్ ఆటోమేషన్ అన్నమాట. ఏ అండ్ ఆటోమేషన్. సో ఏ అండ్ ఆటోమేషన్ కోర్సెస్లో ఎలా ఉంటుంది అంటే, జనరల్ ఫస్ట్ బీటెక్ గురించి చెప్తాను. బీటెక్లో టోటల్ 4 ఇయర్స్ ఉంటాయి. 4 ఇయర్స్లోని ఆ 4 ఇయర్స్లో కూడా ఫస్ట్ మొత్తం థియరీ అన్నమాట. థియరీ పార్ట్స్ అని చెప్తారు. అంటే ఏ అండ్ ఆటోమేషన్లోని ఏ అంటే ఏంటి, ఏఐ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, డేటాబేసెస్ ఎలా చూడాలి, అది ఇది అంటే ఏఐ టూల్స్ ఎలా వాడాలి, ఆటోమేషన్ అంటే ఏంటి, ఆటోమేషన్ ఎలా వాడాలి, అలా మొత్తం చెప్తారు. థియరీస్ అంతా చెప్తారు. మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, అంతా జరుగుతాయి. మరి సెకండ్ కూడా ఆల్మోస్ట్ థియరీ ఉంటుంది. థర్డ్ ఫోర్త్కి వచ్చేటప్పుడు మాత్రం ప్రాజెక్ట్స్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివి కూడా కండక్ట్ చేస్తారనమాట బీటెక్ వాళ్ళు. సో మన కోర్స్ వరకు వచ్చేసరికి అయితే, మనకు ఇక్కడ వరకు వచ్చేసరికి అయితే మనకి 1 month జరుగుతుంది టోటల్. లైక్ ఫస్ట్ 1 week అంటే టోటల్ 4 weeks అనుకున్న, యావరేజ్ 4 to 5 weeks అనుకున్నా. ఫస్ట్ 1 week మాత్రం ఖచ్చితంగా థియరీ అని చెప్తున్నాను. అంటే లైక్ థియరీ అంటే చెప్పాం కదా ఇందాక, ఏఐ వర్క్ ఫ్లోస్ అది ఇది అనుకుంటే ఏ టు జెడ్ మీకు క్లియర్గా మన మదర్ టంగ్లోని, ఆర్ మీకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఎలా కావాలనుకున్నా మీకు అర్థమయ్యేలాగా ఒక పిక్చర్స్ అన్ని చూపిస్తూ ఒక సెషన్లో కండక్ట్ చేస్తాం. డైలీ 1 hour, ఆర్ ఏదో ఒక రోజు మాకు అవ్వకపోతే మేము ఆ రోజు ఫీ తీసుకుంటాం, తర్వాత రోజు మేము పోస్ట్పోన్ చేస్తాం. సో అలా మేము కండక్ట్ చేస్తాం ఇదంతా ఏఐ గురించి అంతా ఫస్ట్ 1 week. సెకండ్ వీక్ అనేది మేమైతే టెస్ట్ కండక్ట్ చేస్తాం అనమాట. సెకండ్ వీక్ మినీ టెస్ట్. అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ వీక్లో మనం ఫస్ట్ డే ఒకవేళ ఏఐ వర్క్ ఫ్లో ఏంటి అది నేర్చుకున్నాం. సో సెకండ్ వీక్లో ఫస్ట్ డే కూడా దాని గురించి టెస్ట్ ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా దాని గురించి టెస్ట్ పెడతాం. అలాగే ప్లాన్ చేసుకుని సెకండ్ వీక్ మొత్తం కవర్ చేస్తాం టెస్ట్ పెట్టి. మీకు ఎండ్ ఆఫ్ ద వీక్ కూడా మీరు ఎక్కడ హైలో ఉన్నారు, ఎక్కడ లోలో ఉన్నారు కూడా ఒక చెప్పి ఎక్స్ట్రాగా ఒక సెషన్ కూడా తీసుకుని దాంట్లో అన్ని కవర్ చేసి చూపిస్తాం మీకు అన్ని, మీరు ఎక్కడ పోతున్నారు, ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ మేము అది ఇంప్రూవ్ చేసేటప్పుడు మేము చూస్తాం. అది ఫస్ట్ 2 weeks అనమాట. ఈ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అల్టిమేట్ ఇంపార్టెంట్ అనమాట. లైక్ మేము ప్రాజెక్ట్స్ ఇస్తాం అనమాట. అంటే లైక్ ఇప్పుడు మాకు చాలా తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో ఈ బినో అని స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు లింక్డ్ఇన్లో చాలా మంది పరిచయం అయ్యారు, కొలాబ్స్ కూడా అయ్యారు చాలా మంది. ఇన్స్టాలో కూడా చాలా మంది, లైక్ అవి అనుకున్నా, అంటే పేర్లు అంత రివీల్ చేయకూడదు కానీ అలా కొంతమంది పరిచయం అయ్యారు. సో ఆ కంపెనీ అంటే వాళ్ళు పనిచేసే కంపెనీల్లో కూడా ఇలాగే ఇస్తారంట. నేను రీసెంట్గానే తెలుసుకున్నా. లైక్ ఇంటర్న్షిప్స్గా పిలిచి వాళ్ళకి కోర్సులని నేర్పించి, ఇంటర్న్షిప్స్ అంటే ఒక 1-2 years వాళ్ళని పని చేయించి వాళ్ళకు శాలరీ కూడా ఇస్తారు, సర్టిఫికేట్స్ అండ్ శాలరీ ఇస్తారు. సో నేను అప్పుడు ఈ ఐడియా వచ్చి ఇది చేద్దాం అనుకున్నాను. లైక్ ఈ ఇంటర్న్షిప్ అంటే వాళ్ళకి అక్కడ శాలరీ ఇచ్చి సర్టిఫికేట్స్ కూడా అంటే ఇయర్ ఎండింగ్కి ఇస్తారనమాట. కానీ మన వరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం కండక్ట్ చేసేది ఓన్లీ 1 month కాబట్టి, ఈ 1 monthలోని మనం ప్రాజెక్ట్స్ కూడా కండక్ట్ చేస్తాము. అంటే లాస్ట్ 2 weeks ప్రాజెక్ట్స్ కండక్ట్ చేస్తాం. అంటే చెప్పాను కదా ఒక కంపెనీస్ అని, తెలిసిన కంపెనీస్ అని, వాళ్ళ దగ్గర నుంచి అడిగి వాళ్ళు మనకి ఫార్వర్డ్ చేస్తున్నారు ఎలాంటి ఇవ్వాలి, లైక్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇవ్వాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళతో చేయించాలి, అది ఇదంతా వాళ్ళంతా ఏ టు జెడ్ చేయిస్తాం 3rd and 4th weeks. ఈ 3rd and 4th weeks తర్వాత వాళ్ళు యూజర్స్ అందరూ మోస్ట్లీ ఏఐ గురించి తెలిసిపోతే, ఆటోమేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇంకా వాళ్ళు లైక్ ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్స్ ఉన్నారంటే, లైక్ బీటెక్లో వాళ్ళు చదువుతున్నట్టు మనకి లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, లైక్ గిట్హబ్, ట్విట్టర్, ఎక్స్ ఇలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ చేసాం, ఏ డేట్ నుంచి ఈ డేట్ వరకు చేసాము, ఇంకా మాకు ఈ స్కిల్స్ వచ్చాయి, అది దాని ప్రాజెక్ట్ గురించి సమ్మరీ అంతా పెట్టుకోవచ్చు మీరు. సో దానివల్ల మీకు ప్రాఫిట్ ఏంటంటే 2 types చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఏ కంపెనీ అయినా ఒకవేళ హైర్ చేసుకుంటున్నప్పుడు మీకు ఫస్ట్ మీ CGP కానీ ఇవేం అడగదు అనమాట. అంటే మీకు ఎంత పర్సెంట్ వచ్చింది కానీ, పర్సంటేజ్ కానీ ఇవేమీ అడగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్, మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో చూస్తారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక పర్సన్కి 75% CGPA ఉన్నది, ఇంకో పర్సన్కి 92% ఉన్నది. సో కంపెనీ అంటే HR రౌండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అడుగుతున్నప్పుడు కూడా మీకు ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ అడగరు. ఫస్ట్ అంతా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ అయిపోతాయి. అప్పుడు ఇద్దరు క్వాలిఫై అయిపోయారు అనుకుందాం, ఇద్దరు క్వాలిఫై అయిపోయారు.
సో ఇప్పుడు ఇక్కడ అయితే హెచ్ఆర్ లోనే మీకు మొత్తం ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఈ హై స్టూడెంట్ ఉన్నాడు కదా, ఈ అంటే 92% వచ్చినాడు, ఆడు అని అడుగుతారు అనమాట, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, లైక్ మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు ఇప్పుడు వరకు అంటే, అండ్ ఒకవేళ నేను ఏం చేయలేదు ప్రాజెక్ట్స్, కానీ నా దగ్గర CGPA ఇంకా నాకు చాలా నాలెడ్జ్ ఉన్నది అది అని చెప్తాడు. ఇచ్చాడు 75% ఉన్నాడు, నేనైతే 2 ప్రాజెక్ట్స్ చేశాను, 2 ప్రాజెక్ట్స్ 3 సెషన్స్ ఇంకా చాలా అటెండ్ అయ్యాను, ఇది కోర్సులు చేశాను అది ఇదని చెప్తాడు. అప్పుడు జనరల్ గా కంపెనీస్ మనం అందరూ అనుకుంటాం 92% ఉన్నాడు తీసుకుంటారు అనుకుంటాం, కానీ అది టోటలీ ఫేక్. అయితే ఎప్పుడు అలా తీసుకోదు కంపెనీ చూసేది కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కువ మ్యాటర్స్ అంటారు. సో ఖచ్చితంగా 75% ఉన్నోళ్ళని తీసుకుంటారు, ఎందుకంటే వాడు ఫెయిల్యూర్ అయినా సరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ కన్సిడరేషన్ లో తీసుకుంటారు అన్నమాట. సో మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ లాస్ట్ 2 వీక్స్ లో ఏదైతే ఉందో అక్కడ మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ చేస్తాం అనమాట. అంటే లైక్ మీకు ఒకవేళ మీరు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీ స్కిల్ అలా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. అది AI అండ్ ఆటోమేషన్ కోర్స్ గురించి. సో నెక్స్ట్ కోర్స్ అన్నాను కదా, నెక్స్ట్ కోర్స్ వచ్చేసి AI అండ్ టూల్స్ గురించి అనమాట. AI ఇంకా టూల్స్ గురించి, వాటి టూల్స్ గురించి. టూల్స్ అంటే అన్ని ర్యాండమ్ టూల్స్, ChatGPT, Claude అవి మాత్రం అయితే కాదు. లైక్ ఇప్పుడు నేను రీసెంట్ గా ఇన్స్టాలోనే యూట్యూబ్ లోనే ఒకటి పబ్లిష్ చేశాను. అంటే నేను AI సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ AI సర్వీసెస్ మీదే ఎలా చేయాలి AI సర్వీసెస్ అంటే, లైక్ ఎడిటింగ్ BFX ఎలా క్రియేట్ చేయడం, ఒక మూవీ ఏదైతే అది అలా ప్రతిదీ, అంటే లైక్ క్యాన్వా యూజ్ చేయాలి, CapCut ఎలా యూజ్ చేయాలి, మళ్ళీ ఫిల్మోరా యాప్ ఎలా యూజ్ చేయాలి, A to Z మీకు ఎడిటింగ్ గురించి అన్నిటి గురించి టూల్స్ గురించి చెప్తాం. అంటే లైక్ మీరు మా కోర్స్ లో జాయిన్ అవ్వకముందే మీ అప్లికేషన్ ఒకటి ఫిల్ చేయాలి. జనరల్ గా ఫస్ట్ యూజర్ అయితే ఎవరితో అయితే ఇప్పుడు ఫిల్ చేయించలేదు, నెక్స్ట్ యూజర్స్ నుంచి ఫిల్ చేయిస్తాం. సో ఎలాంటి అంటే లైక్ మీరు దేనికోసం ఈ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు జాబ్ గురించి అయితే మీకు ఎక్కువగా మేము ట్రై చేస్తాం, మాక్సిమం సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ మోస్ట్లీ మేము 90% అయితే ఇవ్వగలడానికి మేము చూస్తాం, కానీ అవ్వదు. ఎందుకంటే మన లీగల్ కంపెనీ కాదు కదా, అంటే నా ఏజ్ కూడా కొంచెం మ్యాటర్స్ కదా. సో చూస్తాం, సర్టిఫికేట్స్ అయితే మ్యాటర్ కాదు, కానీ స్కిల్ మాత్రం మోస్ట్లీ డెవలప్ చేస్తాం. ఒకవేళ మీరు ఫర్ సపోజ్ మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అది ఇది, ఒకవేళ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి అది ఇది అంటే మీకు ప్రాజెక్ట్ సమ్మరీ అన్ని ఇస్తాం అనమాట, పోస్ట్ చేసుకోవడానికి వేరే లింక్డ్ఇన్ లో ఒకటి. సో అది ఇదైతే ఇలా అనమాట మొత్తం. సో ఈ టూల్స్ లో కూడా మీకు ఎడిటింగ్ ప్రతిదీ A to Z నేనే దగ్గర ఉండి మీకు టెస్ట్ నుంచి A to Z ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ వీక్ లో మీకు థియరీ అంటే లైక్ ఎలా యూజ్ చేయాలి ట్యూటోరియల్ లాగా చెప్తాం అనమాట, ట్యూటోరియల్ లాగా మొత్తం చెప్తాం ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ ఏంటంటే టెస్ట్ కండక్ట్ చేస్తాం. టెస్ట్ అంటే నార్మల్ రిటర్న్ ఎగ్జామ్ కంటే కాదు, లైక్ ఏదో ఒక వీడియో మిమ్మల్ని చేయమంటాం, మీ ర్యాండమ్ వీడియో మీకు నచ్చింది మీకోసం ఒక ర్యాండమ్ వీడియో, ఒక ఎడిటింగ్ స్కిల్స్ తో ఒక ర్యాండమ్ వీడియో చేయమంటాం. థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మీ దగ్గర ఒక కస్టమర్ వచ్చి బ్రో నాకు ఇది కావాలి, ఈ వీడియో నాకు ఇలా కావాలి అని రిక్వైర్మెంట్స్ ఇస్తుంటే మీ మెసేజ్ ఎలా ఉంటుంది అంటే బ్రో కన్వే చేసి మీ మెసేజ్ ఎలా ఉంటుంది, ప్లస్ మీ ఎడిటింగ్ వీడియో ఎలా ఉంటుంది, A to Z ఆ లాస్ట్ 2 వీక్స్ చేస్తాం. ఇదంతా AI టూల్స్ కోసం. మళ్ళీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, లైక్ నేను స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఒక డెమో అనేది తీసుకుంటాను, ఏ కోర్స్ కన్నా రెండిట్లో ఏ కోర్స్ కన్నా. సో డెమో తీసుకుంటున్నప్పుడే మీకు AI గురించి మాక్సిమం చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అంటే డెమో కదా అని నేను చిన్నవి ఏం చెప్పను, లైక్ మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదా వదిలేయచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది లైక్ ర్యాండమ్ పీపుల్ అనుకోండి, కొన్ని ఎవరి పేరు ఇన్వాల్వ్ చేయలేదు, లైక్ చాలా మంది బ్రో మీరు ఏజ్ తక్కువ కదా, ఎందుకు మీకు లైక్ ఇప్పుడు 15 ఏజ్ కదా, మీకు ఈ బీటెక్ గురించి ఎలా తెలుసు అది ఇదంతా చాలా అడుగుతున్నారు. ఎక్కడో కోర్ట్ విన్నాను, లైక్ మీ గురించి మీకే చెప్తున్నాను నేను, లైక్ ఎక్కడో విన్నా, లైక్ ఐబొమ్మ క్రియేటర్ అంట ఒక హ్యాకర్ అంట, మళ్ళంటే ఒక సామాన్య హ్యాకర్ అంట. ఆడంట యూట్యూబ్ నుంచి మొత్తం నేర్చుకున్నాడంట, లైక్ యూట్యూబ్ నుంచి ఐబొమ్మని ఎలా హ్యాక్ చేయాలి, ఎలా చేయాలి A to Z. అది జస్ట్ హ్యాకింగ్ అంత నేర్చుకుంటే మనం బీటెక్ గురించి తెలుసుకోవడానికి మనకి ఏంటి బ్రో, సేమ్ నాది ఒపీనియన్ బ్రో, నేను అదే చెప్తున్నాను. లైక్ అంత యూట్యూబ్ నుంచి నేర్చుకున్న వాడికి అడిగి అంత ఉంటే మనం ఇప్పుడు ChatGPTలు AIలు తెలుసుకుంటున్నాం, మనం నేర్చుకోవడానికి మనకి ఏంటి బ్రో. కానీ మనం నేర్చుకునేది కూడా మనం ఎలా ఉండాలంటే మన ఎక్స్పీరియన్స్ రావాలి. సో మనకి థియరీ ఒకటి ఉండకూడదు, సో ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. చాలా మంది ఇప్పుడు ఈ ChatGPT నుంచి నేర్చుకోవాలంటే మీరు కోర్సులు డెఫినెట్లీ నేర్చుకోవచ్చు, దాంట్లో నేనే సజెస్ట్ చేస్తాను నేర్చుకోమని. ఇంకా కానీ మీకు ప్రాబ్లం ఏంటంటే మీకు థియరీ నేర్చేసుకోగలరు ChatGPT నుంచి, కానీ ప్రాజెక్ట్స్ అనేది కష్టం. దాని కనీసం ఏదో కంపెనీతో లింక్ అని ఉండాలి, మీకు అదని ఉండాలి. అది మేము ప్రొవైడ్ చేస్తాం ఎక్స్ట్రాగా, మీకు ప్రాజెక్ట్స్ ఇచ్చి మిమ్మల్ని
ట్రైన్ చేసి మీకు ఎలా కావాలి అది ఇది అనుకొని మొత్తం A to Z మీకు చెప్తాం. సో ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి లైక్ 15 ఏజ్ ఎవరు చెప్తున్నారు అంతా అడిగారు కదా, క్లారిటీగా చెప్తాను వినండి. చెప్పేదంతా నేనే, మళ్ళీ చెప్పేదంతా నేనే మీకు A to Z క్లియర్గా, ఇంకెవ్వరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీంట్లో, మీరు నేను అంతే. ఒకవేళ ఏదైనా యూజర్స్ జాయిన్ అవుతే ఎక్స్ట్రాగా 2 అంటే ఎక్కువ మంది యూజర్స్ ఉంటే 2 పీపుల్ని 1 అవర్ తీసుకుంటా, డైలీ 1 అవర్ తీసుకుంటా వీక్ అంతా. అంటే లైక్ ఏదో ఒక రోజు నాకు ఒకవేళ అవ్వకపోయినా, ఫర్ సపోజ్ చెప్తాం మరి అంటే ఇందాకే చెప్తున్నా, ఏదో ఒక రోజు నాకు అవ్వకపోయినా సరే నేను ఆ రోజు మనీ పే చేయను, అంటే లైక్ మనీ తీసుకోను. తర్వాత రోజు మీకు దాన్ని షిఫ్ట్ చేస్తా క్లాస్కి, అంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట క్లాస్. సో ఇది అనమాట మొత్తం మన కోర్స్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు ఇది అని కోర్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయొచ్చు, లేదా నాకు ఏదైనా వాట్సాప్ ఆర్ ఇన్స్టా అన్ని వాడతా, అన్ని సోషల్ మీడియాస్ వాడతాను. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, మెసేజ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చేసుకోవచ్చు. లైక్ ఎంత మనీ అనేది నేను ఇప్పుడు రివీల్ చేయను, నాతో ఛాన్స్లోకి రండి అక్కడ రివీల్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు కూడా ఏంటి వీడికి ఎంత వచ్చేస్తుందా అది దిష్టి అన్నీ ఉంటాయి. సో అంతే.